ఈ రోజు మనం ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ పి హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ యానల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. సాధారణంగా లివర్ అనేది మన బాడీలో చాలా వైటల్ ఆర్గాను, మల్టిపుల్ ఫంక్షన్స్ ని అది నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం తీసుకునే ఫుడ్ డైజెషన్ అవడానికి కావాల్సిన పైత్యరసాన్ని లివర్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. మరియు కార్బోహైడ్రేట్ మెటబాలిజం, కొలెస్ట్రాల్ మెటబాలిజంలను లివర్ అనేది మీడియేట్ చేస్తూ ఉంటుంది. రక్తం గడ్డగట్టడానికి కావాల్సిన ప్రోటీన్స్ ని, ఆల్బుమిన్ అనే ప్రోటీన్స్ ని లివర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మన బాడీలో మల్టిపుల్ జీవక్రియల్లో ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్స్ ని కూడా ఈ లివర్ ద్వారానే డీటాక్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరియు ముఖ్యంగా లివర్ లో ఉండాల్సిన ఫ్యాట్ సెల్స్ కన్నా మోర్ దాన్ 6% ఫ్యాట్ అనేది అధికంగా చేరడాన్ని మనం మెడికల్ టర్మినాలజీలో ఫ్యాటీ లివర్ అంటూ ఉంటాము. సాధారణంగా దీన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 గా తీసుకుంటారు. మరియు నెక్స్ట్ స్టేజ్ లివర్ లో ఉండే సెల్స్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయితే దాన్ని స్టేటో హెపటైటిస్ అంటారు. సాధారణంగా ఈ ఫ్యాటీ లివర్ గానీ స్టేటో హెపటైటిస్ గానీ రివర్సిబుల్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నెక్స్ట్ స్టేజ్ గానీ డెవలప్ అయినట్లయితే దాన్ని సిరోసిస్ గా తీసుకుంటూ ఉంటాము. ఈ ఫైనల్ స్టేజ్ అనేది సిరోసిస్ గా డెవలప్ అయినట్లయితే ఇది ఇర్రివర్సిబుల్ స్టేజ్. ఈ స్టేజ్ లో ట్రీట్మెంట్ పరంగా మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం ఉంటుంది.